మేడం నాకు నిద్ర సరిగా పట్టడం లేదు, రోజంతా చికాగ్గా ఉంటుంది. బాగా నిద్ర పట్టడానికి ఏమైనా గోళీలు ఉంటే రాసివ్వండి. నిద్ర గోళీలు కావాలా? ఫస్ట్ మీరు స్లీప్ హైజీన్ ట్రై చేశారా? స్లీప్ హైజీనా అంటే ఏంటి మేడం? స్లీప్ హైజీన్ అంటే గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ని ఫాలో అవ్వడం అనమాట. సో ఈ స్లీప్ హైజీన్ని ఫాలో అవ్వకుండా మనం స్లీపింగ్ టాబ్లెట్స్ని ప్రిస్క్రైబ్ చేసుకోకూడదు. కొన్ని టిప్స్ ఆఫ్ స్లీప్ హైజీన్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఫిక్స్డ్ టైమింగ్లో లెగవడం అనమాట. సో నైట్ మీరు 2కి పడుకున్నా, 1కి పడుకున్నా, 10కి పడుకున్నా ఎర్లీ మార్నింగ్ అనేది ఫిక్స్డ్ టైమింగ్లో లెగవడం ఇంపార్టెంట్. సో ఇట్లా ఎవ్రీడే మార్నింగ్ ఫిక్స్డ్ టైమింగ్లో లెగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ బయోలాజికల్ క్లాక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో సెకండ్ వచ్చేసి ఫుడ్ ఇంటేక్ అట్లీస్ట్ పడుకునే బిఫోర్ 3 hours బిఫోరే ఫినిష్ చేసుకోవాలి. సో హెవీ మీల్స్ తిన్న వెంటనే లై డౌన్ అవ్వడం వల్ల ఎసిడిటీ వల్ల మనకి స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. దెన్ వాటర్. సో డే మొత్తంలో వాటర్ ఎంత ఎక్కువ తాగినా పర్లేదు, బట్ ఆఫ్టర్ 6 PM మాత్రం వాటర్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి. అండ్ మోర్ ఓవర్ బెడ్ మీదకి వెళ్ళే ముందు కంపల్సరీ మీరు యూరినేట్ చేసుకునే వెళ్ళాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నిద్ర మధ్యలో డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఎప్పుడు చేసుకోవాలి? యూజువల్లీ ఎక్సర్సైజ్ అనేది మార్నింగ్ అవర్స్లో చేసుకోవాలి. ఈవినింగ్ పడుకునే ముందు ఎక్సర్సైజ్ చేసుకుంటే మజిల్స్ మొత్తము పెయిన్ఫుల్గా అనిపించడం వల్ల మనకి నిద్ర అనేది పట్టదనమాట. సో ఎవ్రీడే 15 to 30 minutes ఎక్సర్సైజ్ చేయడము చాలా బెటర్, అది కూడా మార్నింగ్ అవర్స్లో. ఇంకొకటి, పడుకునే రూమ్ పీస్ఫుల్గా ఉండాలి, అంటే డార్క్గా ఉండాలి. టీవీ, లైట్స్, మొబైల్స్, మ్యూజిక్ ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు. సో డిమ్ లైట్ ఉన్న రూమ్లో పడుకుంటే ఈజీగా మనము నిద్రపోవచ్చు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆల్కహాల్, టీ, కాఫీ, సిగరెట్స్ని అవాయిడ్ చేసుకోవాలి. మేడం టీ, కాఫీ అవాయిడ్ ఎలా చేయాలి, మాకు చాలా కష్టం అని అనేవాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. సో మీరేం చేస్తారంటే ఈవినింగ్ 5 లోపల టీ, కాఫీ కన్జ్యూమ్ చేయొచ్చు, అది కూడా 1 to 2 cups మాత్రమే. సో ఆఫ్టర్ 5 అబ్సల్యూట్లీ నో ఫర్ కెఫీన్ అండ్ టీ. డే టైంలో ఎంత నిద్ర వచ్చినా కానీ పడుకోకూడదు అనమాట. సో డే టైంలో పడుకోవడం వల్ల ఏమవుతుందంటే నైట్ టైము పడుకోవడం అనేది లేట్ అవుతుంది. మేడం మేము అసలు డే టైంలో పడుకోకుండా ఉండలేము అన్న వాళ్ళు 15 minutes to 30 minutes అనేది పవర్ నాప్ అనేది చేసుకోవచ్చు అనమాట. పడుకోవచ్చు ఓన్లీ 15 to 30 minutes. నెక్స్ట్ వచ్చేసి నిద్ర వచ్చినప్పుడు మాత్రమే మనం బెడ్లోకి వెళ్ళి పడుకోవాలి. బోర్ కొడుతుంది కదా, టైర్డ్ అయిపోయాను కదా, నా పార్ట్నర్ పడుకుంది కదా, సో నేను కూడా పడుకుందాము అంటే అది వర్కౌట్ అవ్వదు. సో అబ్సల్యూట్గా మీకు పర్ఫెక్ట్గా నిద్ర వస్తుంది అన్నప్పుడు మాత్రమే బెడ్లోకి వెళ్ళి పడుకోవాలి. అండ్ రిమెంబర్ దిస్, బెడ్లో ఓన్లీ పడుకోవడం మాత్రమే చేయాలి. బెడ్లో ఉండి తినడము, మ్యూజిక్ వినడము, చదువుకోవడము ఇవేమీ చేయకూడదు. ఓకే, సో ఇవి స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అయిన తర్వాత కూడా మీకు నిద్ర పట్టట్లేదు అని అంటే డెఫినెట్లీ మీ ఇన్సోమ్నియాని మేము ఇవాల్యుయేట్ చేసి రీజన్ కనుక్కొని ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే, ఫీల్ ఫ్రీ to reach us out. We are here to help.